వెల్కమ్ టు CEO డెస్క్. నేను మీ వెంకటేష్ కడకంచి. ఇవాళ మన CEO డెస్క్ టాపిక్ కవిత మెయిన్ టార్గెట్ అదే. అందుకు కేసీఆర్ ఒప్పుకుంటారా? కవిత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీ పేరు ఏమై ఉండొచ్చు? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకొని మరి సమరానికి సై అంటున్నారు కవిత. మరి ఆమె నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆమె ఏకైక లక్ష్యం బీఆర్ఎస్ అయినా? ఆమె మెయిన్ టార్గెట్ హరీష్ అండ్ కేటీఆర్ అయినా? అసలు రాజకీయంగా కవిత ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? పార్టీ పెట్టాక సొంతంగానే పోటీ చేస్తారా, లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా? కవిత ప్రధాన బలమైన బీఆర్ఎస్ను కాదని సొంతంగా ఎదగగలరా? కేసీఆర్ పార్టీని ఎదుర్కొనే అన్ని వ్యూహాలు ఆమె వద్దున్నాయా? ఇంతకీ ఆమె వెనుకుండి నడిపిస్తుంది ఎవరు? కవిత రాజకీయ పార్టీ ప్రకటనపై ఎన్నో ప్రశ్నలు, మరెన్నో విశ్లేషణలు. మరి వీటిని సమాధానం ఏంటి? ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి అంటూ జనాల్లోకి వెళ్ళిన కవిత ఆ తర్వాతే అప్పటి టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ బీఆర్ఎస్గా మారాక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ పార్టీ పెద్దలు ఆమెను బయటకు పంపించారు కూడా. వాస్తవానికి పార్టీతో సమాంతరంగా ఆమె తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి పేరుతో ఊరూరా తిరిగారు. జనాల్లో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే ఇదంతా ఉద్యమం పీక్స్లో ఉన్న టైంలో, పార్టీతో ఆమెకు అనుబంధం ఉన్న సమయంలో జరిగిన కథ. మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినందున సెంటిమెంట్ పనిచేయదు. బీఆర్ఎస్ను దూరమైనందున అన్నీ ఆమె సొంతంగా చేసుకోవాలి. రాజకీయ వ్యూహాలైనా, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలైనా ప్రతిదీ కవిత మీదే ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ను కార్నర్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఆమె ఉనికికే ప్రమాదం. ఎందుకంటే ఆమె బయటకు వచ్చిందే బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయని బూచిగా చూపిస్తుంది. అలాంటప్పుడు వారితో పోరాడాలి కదా. మరి ఒంటరి కవితకి ఇవన్నీ సాధ్యమవుతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా? పార్టీ పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. ఏదో 10 మందికి పార్టీ ఇవ్వడం కూడా కాదు. దానికో సిద్ధాంతం కావాలి. పార్టీని ముందుకు నడిపించేందుకు ఏ మోటో ఉండాలి. కవిత పార్టీకి ఉన్న మెయిన్ మోటో ఏంటి? ఏ సిద్ధాంతం కోసం ఆమె పార్టీ పెడుతున్నారు? దీనికి సమాధానం కూడా ఆమె చెప్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందాల్సినంత చెందలేదని అంటున్నారు. సామాజిక తెలంగాణ కలగానే మిగిలిపోయిందంటున్నారు. మరి ఆ 10 ఏళ్ళు మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు కదా, అప్పుడెందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. వీటికి కూడా కవిత ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని ముందుకు నడపాలంటే బలమైన నాయకత్వం కూడా అవసరమే. అందులో మేధావులు, సిద్ధాంతకర్తలు, ప్రొఫెసర్ల లాంటి వాళ్ళు కూడా చాలా అవసరం. మరి వాళ్ళలో ఎంతమంది కవితతో కలిసి నడుస్తారు? కవిత జనాల్లోకి ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ కూతురనే అంటారు. భవిష్యత్తులో ఆ పేరు ఆమె ఉపయోగించుకుంటే ఆమె పెట్టబోయే పార్టీకే ప్రమాదం. ఎందుకంటే ఆమె పార్టీ పెడుతున్నదే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ పేరును ఆమె ఉపయోగించుకోవద్దు. కేసీఆర్ పేరు చెప్పుకోకుండా కవిత రాజకీయాలు చేయగలరా? ఇవన్నింటికి దాటుకొని కవిత పార్టీ పెట్టిన ప్రజల మద్దతు కూడగట్టుకోగలుగుతారు? ఇదే $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణలో ఇప్పటికే 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగుతుంది. అధికార కాంగ్రెస్ సై అంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ సై అంటుంది. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రూట్ లెవెల్ నుంచి బలపడుతూ వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా బీజేపీ ఎన్నో సీక్రెట్ ఆపరేషన్లు చేస్తుంది. రానున్న రోజుల్లో అవన్నీ తీవ్ర సంచలనంగా మారనున్నాయి. ఈ క్రమంలో ఈ 3 పార్టీలను ఎదుర్కొని కవిత నిలబడగలరా? త్వరలో తెరపైకి రానున్న కవిత పార్టీ పేరు ఏమై ఉండొచ్చు? జాగృతి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టుకుంటారా, లేక టీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని బీఆర్ఎస్కు ఏమైనా సవాల్ విసురుతారా? ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతో ఎవరో ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న వార్తలు గతంలో వచ్చాయి. ఒకవేళ కవిత తన పార్టీకి టీఆర్ఎస్ అని పేరు వచ్చేలా ప్లాన్ చేస్తే మాత్రం బీఆర్ఎస్కు సవాలే. కవిత పెట్టబోయే పార్టీ గ్రేటర్తో పాటు మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందా, లేక డైరెక్ట్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోనే దిగుతుందా? కవిత సీరియస్గా ఉంటే మాత్రం ఈ ఎన్నికల నుంచే పోటీ చేయొచ్చు. అప్పుడే గ్రామాల్లో ఆమెకు ఓట్ బ్యాంక్ ఏర్పడుతుంది. లేదంటే అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్గా చేసుకుంటే క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టమే. 3 ప్రధాన పార్టీలను కాదని ముందుకెళ్లాలంటే కవితకు బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ కూడా అవసరం.
ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అక్కడే పరాజయం ప్రారంభమవుతుంది. ఆమెకు సపోర్ట్ చేసే మీడియా కూడా అవసరమే. ఏదేమైనా కవిత పార్టీ పెట్టడం మాత్రం ఖాయం. ఆ పార్టీ పేరు, విధి విధానాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. అప్పటికి కానీ కవిత పార్టీ ఫ్యూచర్పై ఓ క్లారిటీ రాదు. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.